కూకట్పల్లి బాలిక శాస్త్ర హత్య కేసు అందరినీ కలిసివేసింది. సోషల్ మీడియా పిల్లల మీద ఎటువంటి ప్రభావం చూపుతుందో ఈ కేసు చూస్తే అర్థమవుతుంది. దొంగతనం ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి, వెబ్ సిరీస్ చూసి మరీ బాలిక శాస్త్రంను హతమార్చాడు నిందితుడు. ఈ ఘటనతో పిల్లలకు ఫోన్స్ ఇవ్వాలంటేనే తల్లిదండ్రులు భయపడుతున్నారు. అసలు పిల్లలకు ఫోన్స్ ఇవ్వదు, ఒకవేళ ఇచ్చినా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలంటున్నారు స్థానికులు. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సహస్ర హత్య కేసు ఇప్పుడు అందరినీ కలిసివేస్తుంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుందనేది ఈ కేసును చూస్తే అర్థమవుతుంది. మైనర్ బాలుడు చాలా పక్కా ప్లాన్ ప్రకారమే సహస్రాన్ని హతమార్చినటువంటి ఘటన కూకట్పల్లిలో చోటు చేసుకుంది. ఒకసారి మనతో పాటు స్థానికులు ఉన్నారు. సోషల్ మీడియా ద్వారా పిల్లలు ఏ విధంగా ప్రభావితం అవుతున్నారు, అసలు నిజంగా పిల్లలకి ఫోన్ ఇవ్వొచ్చా లేకపోతే ఇవ్వొద్దా అనేది కూడా అడుగుదాం. చెప్పండి, ఈ కేసును అసలు ఏ విధంగా చూస్తారు? రియల్లీ ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అండి. వెరీ సీరియస్ కేసు అనే చెప్పవచ్చు. బికాజ్ హత్య చేసిన వాళ్ళు ఎటువంటి క్లూస్ లేదు. ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఈవెన్ 4 to 5 days టైం పట్టింది. బికాజ్ సీసీ కెమెరా ఫుటేజెస్ ఎక్కడ లేవు, ఎవరు లోపలికి వచ్చినట్టుగా ఏమీ కనిపించలేదు. సో ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కనుక్కోవడానికి ఇట్ టుక్ ఏ లాట్ ఆఫ్ టైం. అంటే వాళ్ళు చాలా పీపుల్ని ఇన్వెస్టిగేషన్ చేసి చాలా మంది తీసుకెళ్ళి. గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఒక మైనర్ బాలుడు ఒక మైనర్ బాలికని చంపేశాడు పక్కా ప్లాన్ ప్రకారం. ఇది ఎలా పాసిబిలిటీ? అది రియల్లీ ఇది ఈ ఇన్సిడెంట్ చూస్తుంటే ఆ బాలుడు ఎప్పటి నుంచో హీఈస్ ఇన్ అబ్జర్వేషన్. అంటే వాళ్ళ పేరెంట్స్ అన్ఎంప్లాయిడ్ ఉండడం అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. వాళ్ళ ఫాదర్ ఏం వర్క్ లేకుండా ఉన్నట్టున్నారు. సో ఆ బాలుడి పెంపకంలో కూడా కొంచెం ప్రాబ్లంగా ఉంది. అంటే సరిగ్గా పెంపకంలో లేదు. ఈవెన్ ఆ స్కూల్లో ఏదైతే చదువుతున్నాడో మేబీ ఐ డోంట్ నో వాట్ హీ స్టడింగ్, బట్ 10th class అయి ఉండే అట్లీస్ట్ సమ్ మెచ్యూరిటీ రావు బై దిస్ టైమ్. బికాజ్ హీఈస్ ఎగ్జామ్స్ రాయబోతున్నాడు. సో పక్క ప్లాన్డ్గా అబ్జర్వ్ చేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ లేని టైం చూసి వచ్చి ఏదో చేయబోయాడు, ఏదో దొంగతనానికి వచ్చాడు. బట్ వచ్చి ఆ పాప చూసేసరికి అరిచేసరికి నిజంగా అంత డేంజరస్గా కత్తిలతో దాడి చేసి చంపేయడం అనేది రియల్లీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. దీన్ని బట్టి మీకు ఏమనిపిస్తుంది? అటు పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం కరెక్టేనా, రాంగ్? డెఫినెట్లీ రాంగ్. ఆ ఏజ్లో, బికాజ్ వాళ్ళు చదువుకునే ఏజ్, వాళ్ళు నెట్ఫ్లిక్స్ సిరీస్ లేదంటే టీవీ యూట్యూబ్ చూసే ఏజే కాదు వాళ్ళది. డెఫినెట్లీ ఆ బాబు నెట్ఫ్లిక్స్ సిరీస్ ఏదో చూసాడంట, పేపర్లో చూశాను. చూసి ఎలా స్టీల్ చేయాలి, దొంగతనం ఎలా చేయాలి, ఎలా దాక్కోవాలి, ఎలా తప్పించుకోవాలి అనేది చాలా స్క్రిప్ట్గా రాసుకొని ప్లాన్డ్గా ఎగ్జిక్యూట్ చేద్దామనే వచ్చాడు లోపలికి. అది కూడా వాళ్ళ పేరెంట్స్ లేని టైం చూసే వచ్చాడు. వాళ్ళు ఆఫీసులలోకి వెళ్ళిపోయినాక వచ్చి కరెక్ట్గా ఎవరు లేని సమయం చూసి ఆ దొంగతనానికో సంథింగ్ వచ్చి ఆ పాప ఉండేసరికి, ఆ పాప ఏదో అరిచేసరికి తను ఇంకా ఆ క్రైమ్కి ఒడిగట్టాడు. ఇంకా సార్ చెప్పండి, అంటే నిజానికి ఆ బాబు మర్డర్ చేయడం ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. సో అదంతా తల్లిదండ్రుల పెంపకం కూడా ఆధారపడి ఉంటుందా మేడం? యాక్చువల్గా అంటే ఈ విషయంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం మేడం. ఈ సొసైటీకి ఇది మంచి మెసేజ్ కాదు. ఇది ఆ అబ్బాయి 10th class చదువుతుంది, అంటే మైండ్ ఇంకా మ్యాచ్యూర్ కాలేదు. జస్ట్ ఓన్లీ ఇప్పుడే కొంచెం ఎదుగుతున్న మైండ్లో ఈ టైంలో అబ్బాయి అట్లా ప్లాన్ వేసుకోవడము, రాసుకోవడము, అసలు మర్డర్ చేయడానికి వెళ్ళినా లేక దొంగతనానికి వెళ్ళినా దేనికి వెళ్ళినా మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే అమ్మాయి ఎదురుపడ్డది కాబట్టి అమ్మాయిని చేతి దొరికిన దాంతో స్క్రూ డ్రైవర్ అంటారు, చాక్ అంటారు, ఏదో అది నిజానికి ఏంటంటే మనకు పోస్ట్ మార్టం తెలిసిపోతుంది. అది కానీ ఇట్లాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. సొసైటీకి మంచిది కాదు. నెట్ఫ్లిక్స్ కావచ్చు, లేకపోతే యూట్యూబ్ కావచ్చు, చాలా ప్లాట్ఫామ్లో మర్డర్ చేయడం ఎలా, లేదు అంటే దొంగతనం చేయడం ఎలా, చేసిన వాటి నుంచి తప్పించుకోవడం ఎలా అని చెప్పేసి ఇలాంటి వీడియోస్ చూస్తూ ఉంటాం. ఆ ప్రభావం ఆ బాబు మీద పడి ఉండొచ్చు అనుకుంటున్నాను. మొబైల్ ఎఫెక్ట్ అనేది సోషల్ మీడియాలో ఇప్పుడున్న ప్రకారం మొబైల్ చూసి పిల్లలు చాలా నేర్చుకుంటున్నారు. కానీ ఆ నేర్చుకునే విధానంలో తల్లిదండ్రుల పాత్ర కూడా కొంత ఉంటుంది. తల్లిదండ్రులు మొబైల్ ఇవ్వాలా, ఏ టైంలో ఇవ్వాలి మొబైల్, వాళ్ళకి ఏ టైంలో ఇవ్వకూడదు మొబైల్, వాళ్ళు ఎంతసేపు మొబైల్ చూస్తున్నారు, ఆ మొబైల్లో వాళ్ళు ఏమేమి చూస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు మొబైల్ లేని టైంలో కూడా మనం ఎలా పెంచాం పిల్లల్ని అనే కల్చర్ మన సొసైటీలో ఎలా పెరుగుతున్నారు పిల్లలు అనేది నేర్చాలి. సహస్ర హత్య కేసులో మైనర్ బాలుని శిక్షించాలి. ఎందుకంటే మరొక వ్యక్తి ఇలాంటి ఘటనకి పాల్పడకుండా ఉండాలి అని అంటే శిక్షిస్తే ఖచ్చితంగా ఇంకొకరు ఇలాంటి ఘటనకి పాల్పడరు అని చెప్తున్నారు. అటు ఒక తండ్రిగా తన బాధని వ్యక్తం చేస్తున్నాడు. ఇటు 2 కుటుంబాలు, ఒకవైపు సహస్రాన్ని తమ తల్లిదండ్రులు కోల్పోతే, మరోవైపు మైనర్ బాలుడు చేసినటువంటి తప్పుకి మైనర్ బాలుడు తల్లిదండ్రులు కూడా ఆ బాబుని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే సోషల్ మీడియా పిల్లల మీద ఏ విధంగా ప్రభావం చూపుతుంది అనేది
చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికైనా పిల్లల తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలకి ఎంత సమయం వరకు మొబైల్ ఇవ్వచ్చు, అసలుకి మొబైల్ ఇచ్చేటువంటి ఏజ్ వాళ్ళకి ఉందా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తే ఇలాంటి ఘటనలు జరగవు అని చెప్పేసి స్థానికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ పవన్తో సుజాత, కూకట్పల్లి.